హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు విషయం ఏంటంటే, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే ఎక్కువ మందే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా విషయం ఏంటంటే, నేను సొరకాయ పచ్చడి చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. దీంట్లో ఏమేమి వేసానంటే, సొరకాయ ముక్క ఒక చిన్న ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. టమాటా 2 టమాటాలు తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాను. పుదీనా కొంచెం, కరివేపాకు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ధనియాలు కొంచెం వేసుకోండి, జీలకర్ర కొంచెం వేసుకోండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇంక ఇవి పొయ్యి మీద పెట్టేసుకుందాము. పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించేసి దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ సరిపోతుంది, ఎందుకంటే సొరకాయ నీరు వచ్చింది కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట పెట్టి మగ్గనిస్తాము. పచ్చడి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. నేను మూత పెట్టట్లేదు. మూత పెడితే మనకి సొరకాయ టమాటా నీరు వచ్చింది కదా. మూత పెట్టడం వల్ల అది ఇంకా నీరు ఎక్కువ అవుతుంది. మూత పెట్టకుండా వదిలేద్దాము. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటా మీడియంలో వేయించుకుందాము. కొంచెం చింతపండు వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత వేస్తున్నాను నేను. వేసాక 2 నిమిషాల పాటు అట్టాగే వదిలేద్దామండి. వదిలేసి స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు పచ్చడి బాగా ఆరనిద్దామండి. ఇప్పుడు చల్లారినాక మిక్సీలోకి తీసుకుందాము. పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి మెత్తగా మిక్సీకి వేసుకోకూడదండి, ఇలా కచ్చాబచ్చాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడడానికే కాదు, రుచిగా కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.